భారతదేశంలో ప్రస్తుతం అత్యంత చర్చనీయమైన మరియు ఆవేదన కలిగిస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే అది ప్రభుత్వ పెన్షనర్ల దయనీయ స్థితి అనే చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా దశాబ్దాల పాటు సేవలందించి ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య వారధులుగా నిలిచిన వీరు తమ జీవిత చరమాంకంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపాల్సింది పోయి ప్రభుత్వాల నిర్ణయాల వల్ల తీవ్ర అభద్రతా భావానికి లోనవుతున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువస్తున్న కొన్ని బిల్లులు సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పక్కన పెట్టి పెన్షనర్ల హక్కులను కాలరాసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తమవుతుంది. పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు వేస్తున్న భిక్ష కాదు, అది వారి చట్టబద్ధమైన హక్కు అని 1982 డిసెంబర్ 17న సుప్రీంకోర్టులోని జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం డిఎస్ నకారా కేసులో చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఆర్టికల్ 14 ప్రకారం పెన్షనర్లందరినీ సమానంగా చూడాలని, వారిలో వివక్ష చూపకూడదని ఆ తీర్పు స్పష్టం చేసింది. అందుకే ప్రతి ఏటా డిసెంబర్ 17వ తేదీని పెన్షనర్స్ డేగా జరుపుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఆ తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వాలిడేషన్ యాక్ట్ పేరుతో ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం గతంలో ఎప్పుడో రిటైర్డ్ అయిన వారి పెన్షన్లను నిబంధనలను కూడా వెనక్కి వెళ్లి సమీక్షించే అధికారాన్ని ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. ఇది పెన్షనర్ల పాలిట శాపంగా మారింది. అంతేకాకుండా రాబోయే 8వ వేతన సంఘం నిబంధనలలో అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్స్ అనే ఒక ప్రమాదకరమైన క్లాజ్ ను చేర్చారు. అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ కింద పెన్షన్ పొందుతున్న వారి పెన్షన్ భారాన్ని తగ్గించుకోవడానికి వారి పెన్షన్లో కోత విధించడం లేదా వారి నుండి కూడా కంట్రిబ్యూషన్ అడగడం వంటి దుర్మార్గమైన ఆలోచనలు ఇందులో దాగి ఉన్నాయి. 80-90 ఏళ్ల వయసులో ఉన్న వృద్ధులు పెన్షన్లో ఇప్పుడు కోతలు విధిస్తామంటే వారు ఎలా బతకాలి అనేది ప్రశ్నార్థకం. దీనికి తోడు 2004 తర్వాత చేరిన ఉద్యోగులకు సిపిఎస్ విధానం అమల్లో ఉంది. ఇందులో ఉద్యోగి జీతం నుండి 10% కట్ చేసి మార్కెట్లో పెడతారు. రిటైర్డ్ అయ్యాక ఎంత పెన్షన్ వస్తుందో గ్యారంటీ ఉండదు. కానీ ఓపీఎస్లో చివరి జీతంలో 50% పెన్షన్గా పొందే భద్రత ఉండేది. ఒకే ఆఫీసులో ఒకే పని చేస్తున్న ఉద్యోగుల మధ్య ఈ పెన్షన్ వ్యత్యాసం ఉండకూడదని టీపీఎస్ రద్దు చేసి అందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరొక ప్రధాన సమస్య ఏంటంటే కమ్యుటేషన్. ఇది రిటైర్మెంట్ సమయంలో పెన్షనర్లు తమ పెన్షన్లో 40% అమ్ముకొని కొంత మొత్తాన్ని ఒకేసారి తీసుకుంటారు. దీనిని తిరిగి చెల్లించడానికి ప్రభుత్వం 15 ఏళ్ల పాటు వారి పెన్షన్లో కోత విధిస్తుంది. వాస్తవానికి లెక్కలు వేసి చూస్తే అసలు మరియు వడ్డీ కలిపి 12 ఏళ్లకే తీరిపోతుంది. కానీ అదనంగా మరో 3 ఏళ్లు వసూలు చేయడం అన్యాయం. గుజరాత్లో దీనిని తగ్గించినట్లే దేశవ్యాప్తంగా కమ్యుటేషన్ రికవరీ పీరియడ్ను 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించాలని కోరుచున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే గత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల పెన్షనర్ల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించిందనే చెప్పాలి. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులను వారికి చెప్పకుండానే ప్రభుత్వం ఇతర సంక్షేమ పథకాలకు మళ్లించడం వల్ల అత్యవసరాలకు డబ్బులు అందక ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులకు పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలు డిఏ పిఆర్సి 32,000 కోట్లకు పెరిగిపోయాయి. హెల్త్ కార్డులు ఆసుపత్రుల్లో పనిచేయడం లేదు. ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వ బకాయిల వల్ల కార్డులను అంగీకరించడం లేదు. దీనికి పరిష్కారంగా 5 లక్షల వరకు చెల్లుబాటు అయ్యే హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు ఇచ్చే అదనపు పెన్షన్ విషయంలో కూడా 2019లో చంద్రబాబు గారి హయాంలో 10% ఉండేది. కానీ గత ప్రభుత్వం దానిని 7%కి తగ్గించింది. దాన్ని తిరిగి 10%కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు పెన్షనర్లు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం ఈ సమస్యలను పరిష్కరిస్తారని పెన్షనర్లు గుంపుడాశతో ఉన్నారు.